మన డిప్యూటీ చైర్పర్సన్ మేడం గారు కూడా ఘనంగా సత్కరిస్తున్నారు. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మన డిప్యూటీ కలెక్టర్ గారికి, అన్న అజయ్ బాబు గారికి, ఈ చీకటి మింగును తను వెలుగే రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక చల్లడిల్లు కథ సగడ జనం బతుకుల విషకోగిటపడి నలిగిపోవు కథ నేటి దినం. ఈ చీకటి మింగును తను వెలుగే రాకుంటే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏకపాత్రాభినయం చేయడానికి దేవకొండ వెంకటేశ్వర్లు గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్టీ తరఫున. ఇక్కడ కార్యవర్గ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొజ్జగరపు రవిప్రకాష్ గారు శ్రీలూరు, డాక్టర్ పొలిమేర హరికృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు చర్మన్ సొసైటీ, శ్రీ మేదర అజయ్ బాబు కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏలూరు రాష్ట్ర. మన రెవెన్యూ శాఖ అధ్యక్షుడు తరఫున కోరుతున్నాను సార్. నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ వస్తే నేను ముందుగా నా జాతికే ప్రాముఖ్యత ఇస్తాను. నేను, నా దేశం, ఈ రెండింటిలో నాకు నా దేశమే ముఖ్యం. కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. ఎవరో వేసిన సంఖ్యలను వారినే వచ్చి తెంపమని చెప్పడం కంటే మన సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది. 1,00,000 పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనమేముంది? చదుపురుగులు కూడా పుస్తకాలను నమిలి వేస్తాయి. అంత మాత్రమే జ్ఞానం వచ్చినట్లేనా? నేను నా జాతి ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కన్నా పదునైనది. దాని సహాయంతో పోరాడి రాజవుతావో, అమ్ముకొని బానిసవుతావో తేల్చుకోవాల్సింది నువ్వే. ఆలోచించండి, ఆలోచించండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. తిరిగి చరిత్ర సృష్టించలేరని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఏంటి చరిత్ర అంటే 1950కి ముందు ఈ భారతదేశంలో పరిస్థితులు ఏంటి, 1950 తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంకితం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి హక్కులు ఏంటని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి 1950కి ముందు ఈ భారతదేశం మనకు మనంగా పాలించుకోవట్లేదు. మనం వేరే వాళ్ళు, మన ప్రజలైతే మనం ఉన్నవే తప్ప
పాలన అనేది మరి బ్రిటిష్ వారి చేతిలో ఉండేది. ఇది స్వాతంత్ర అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఈ దేశానికి రాజ్యాంగం రాసినట్టు జరిగింది. అందులో ప్రధానంగా ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఆదేశ సూత్రాలు. ఎవరైతే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆర్టికల్ 326 ప్రకారం 1 man 1 vote 1 vote 1 value అని, అంటే ఒకే మనిషి ఒకే ఓటు ఒకే ఓటు ఒకే విలువ, అంటే ఈ దేశంలో కోటీశ్వరుడికి అదే ఓటు, కూటికి లేనాడు కూడా అదే ఓటు అనే సమానత్వాన్ని ఇచ్చి ఈ దేశంలో పాలకులుగా చేసినటువంటి మనం ప్రజాప్రతినిధులని చేసినటువంటి ఘనత రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఆ రాజ్యాంగం ద్వారానే నేడు కులమతాలతో సంబంధం లేకుండా ఈ దేశం ఆర్టికల్ 44 ప్రకారం పౌరుడైనటువంటి దేశ పౌరుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుతోనే పాలిస్తున్నారనే విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని ప్రపంచం మొత్తం మరి సెట్ చేస్తుంది. ఏంటి ఆలోచన, ఏంటి ఇంత తెలివితేటలు అక్కడని చెప్పి మరి 195 దేశాల్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మరి ప్రతిదీ కూడా మరి ఆయన 125వ జయంతి న్యాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది. ఎక్కడ వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ని జయంతిని మరి ఐక్యరాజ్య సమితిలో న్యాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది. కానీ భారతదేశం ఏం చేస్తారంటే ఏదైతే ఆయన శ్రమను కూర్చి రక్తాన్ని అక్షరాలుగా మార్చి శిర ద్వారా మనకి రాజ్యాంగంలో చేతురాతతో రాసిస్తే మరి ఆయన రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలానా క్యాస్ట్, మా ఊడు కాదు, ఆయన మీ ఊడే అనే ఒక వివక్షత చూపటం జరుగుతుంది. నేడు కూడా స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా కానీ మరి రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 15లో కులమతాల వివక్షత చూపకూడదని రాయడం జరిగింది. దాన్ని మనం పాటించట్లా. మళ్ళీ కులంతో మతంతో ఈ చిచ్చులాట్లు కొట్టులాట్లు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని గౌరవించుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పడినటువంటి శ్రమనే వృధా చేస్తూ నేటి పాలకులు కానీ మరి అది వేరే విధంగా అనుకోవద్దు. అధికారులు కూడా మరి ఈ రకంగా మనిషి మరి సమానత్వం రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్ 14 ప్రకారంగా పాటించట్లేదు అనేది 100% నిజమని మనం అందరూ కూడా గ్రహించుకోవాలి. ఉదాహరణకి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామం. మరి కాబట్టి ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా విద్య, మరి విద్య ఇది వరకు ఆదేశానికి మరి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్యని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అది రాజ్యాంగబద్ధంగా. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ. లక్షల ఫీజు కట్టించుకొని మరి రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 21A మనం మరి దాని తూట్లు పొడుతున్న పరిస్థితి. దానికి కారణం పాలన. మరి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి నేడు ఉందంటే లేనటువంటి పరిస్థితి. మరి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని మనం అందరూ కూడా పుణుకుపుచ్చుకొని సమాజ నిర్మాణం జరగాలంటే ఆయన పడ్డ శ్రమ ఏంటి, ఎందుకు ప్రపంచం మొత్తం ఆయన గుర్తిస్తుంది, ఆయన జ్ఞానాన్ని మనకి ఎందుకు ఈ విధంగా కొనియాడుతుంది అనే విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవాలి. మరి అమెరికాలో మరి కొలంబియా యూనివర్సిటీలో చదివినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన మరి యూనివర్సిటీని 150 సంవత్సరాలైన సందర్భంగా మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఎంతమంది మేధావులను పరిశీలించినట్లయితే ఆ యూనివర్సిటీ మొత్తాన్ని కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కరే మరి మేధావిగా ఫస్ట్ పర్సన్గా గుర్తించడం జరిగింది ఆ యూనివర్సిటీ. ఇట్స్ ఏ హిస్టరీ, ఇది చరిత్ర. మరి మనం ఏం చేస్తున్నామంటే కాలేజీల్లో కులాల మీద మతాల మీద అంబేద్కర్ మనవుడు కాదని పెట్టి దూరం పెట్టడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి మనం భారతదేశానికి ప్రయాణం చేస్తే మళ్ళీ మన భారతదేశం మన పౌరులు ఎవరెవరి చేతుల పాలకుల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా ఉన్నట్లేదు. ఇప్పటికే మనం ఈ దేశంగా ఒక్కొక్క పర్ హెడ్ 70,000 రూపాయలు, ఒక్కొక్క తల మీద 70,000 నుంచి 1,25,000 రూపాయలు అప్పున్నాం మనం. ఆ 70,000 నుంచి 1,25,000 మధ్యన ఈ భారతదేశ పౌరులుగా అప్పు కూడా ఉన్న, పుట్టినోడు కదే ఓటు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా అప్పులోనే ఉన్నాం. దానికి కారణం రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయించలేకపోవడం. మరి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరాధించినటువంటి ఆరాధన దేవతల్లో విద్య, స్వాభిమానం, శీలం. మనిషికి విద్య అవసరం చెప్పాడు. ఆ విద్యను ఎప్పుడైతే అభ్యసిస్తావో జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ జ్ఞానం ద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్, స్వాభిమానం, అదే డివోషనల్గా తీసుకున్నట్లయితే ఆత్మాభిమానం. మరి ఆ స్వాభిమానాన్ని పెంచుకోవాలని చెప్పాడు. తర్వాత శీలం అంటే
క్యారెక్టర్, గుణం, ఇవి తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాలని చెప్పాడు. మరి కాబట్టి ఆయన ఆరాధ్య దేవతలు 3 కూడా గౌరవించుకున్నాను కాబట్టి నేను ప్రపంచ మేధావిని అయ్యానని చెప్పి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మరి కాబట్టి మిత్రులారా, మన వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఇన్నే మాటలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. భారత రాజ్యాంగం ఈ దేశానికి రక్షణ. ఆ రాజ్యాంగాన్ని మన ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వాల్యూమ్స్ని మరి చెన్నారెడ్డి గారు కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మరి ప్రింట్ చేసి హాస్టల్స్కి ఇవ్వడం జరిగింది. మరి హాస్టల్లో మన వాళ్ళందరూ కూడా దాన్ని చదవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఎంతవరకు ఆ బుక్స్ ఉన్నాయో లేవో అనేది కూడా మరొకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. మరి కాబట్టి మన వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకుని మరి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి కాబట్టి మన వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అయినటువంటి మరి ఆర్టికల్ 15, 14 సమానత్వం, 15 వివక్ష చూపకూడదు, ఏ మతమైనా ఏ కులమైనా వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 16 ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు మరి వివక్షతలో కూడా సమానమైన హోదా ఉండాలి, ప్రమోషన్లో కూడా సమానమైన విధానం ఉండాలని మరి తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 17 అంటరానితనం నేరమని పక్కాగా ప్రాథమిక హక్కులు చెప్పినప్పటికీ నేటి కూడా అంటరానితనం కొనసాగడానికి ఉందంటే దానికి కారణం పాలకుల లోపమే. మరి ఆర్థిక అదే విధంగా మెయిన్గా ఆర్టికల్ 19(1) ఏంటంటే భావ స్వేచ్ఛ. ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నాడు సంతోషం, గట్టిగా మాట్లాడుతున్నాడు అజయ్ బాబు, గట్టిగా మాట్లాడుతున్నాడు హరికృష్ణ అంటే పార్టీ మన నోటీస్ ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టినారు. ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైన విధానం కొనసాగుతుందంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో చాలా బాధాకరం. మేమే ఆర్టికల్ ఏం చెప్తుంది అదే చెప్తున్నాం, రాజ్యాంగం ఏం చెప్తుంది అదే చెప్తున్నాం. మరి ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ భారతదేశంలో మనం ఎక్కడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి ఏదైతే ఉందో ఆర్టికల్ 21 జీవించే హక్కు ఈ దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మరి మత స్వేచ్ఛ ఈ దేశంలో మరి రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ కల్పించడం జరిగింది. నీ ఇష్టం వచ్చిన మతాన్ని పూజించుకో, నీ ఇష్టం వచ్చిన మతాన్ని గౌరవ అది చేయడానికి ఎస్పెషల్లీ ఫ్రమ్ దట్ స్టేజ్ ఇప్పుడు అందరూ త్రూఅవుట్ కంట్రీ కాకుండా త్రూఅవుట్ వరల్డ్ మనకి ఎందుకు గుర్తు పెట్టుకుంటారంటే ఎడ్యుకేషన్ నుంచి ఏదైనా సాధించవచ్చు అన్నది. ఆ ఎడ్యుకేషన్ ఆ టైంలో కూడా వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదివి లా నేర్చుకొని మొత్తం అన్ని అంటే ప్రీ ఇండిపెండెన్స్లో ఈ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్. మనకి ఇండిపెండెన్స్ రావడానికి మేజర్ ఒక పర్సన్ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళది ఉంది. అది కాకుండా పోస్ట్ ఇండిపెండెన్స్ రీఆర్గనైజేషన్లో కూడా అంబేద్కర్ గారు కాంట్రిబ్యూషన్ ఇస్ ఇమ్మెన్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనము రాజ్యాంగాన్ని ఏమి చెప్తున్నాము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో మనకి ఇప్పుడు ఉన్న అన్ని అంటే ఏమేమి డిస్క్రిమినేషన్ అన్ని అబాలిష్ చేయాలి, అండ్ ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు, అండ్ ఓటింగ్ పవర్ రావచ్చు. ఆర్ మనం ఇప్పుడు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో తీసుకువచ్చి మొత్తం మీరు విశ్వ లెవెల్లో అంటే మొత్తం వరల్డ్ లెవెల్లో చూస్తే మీరు ఇంత కాంప్రిహెన్సివ్గా ఉన్న రాజ్యాంగంని ఆ కాన్స్టిట్యూషన్ని మీరు ఎక్కడ కూడా చూడలేరు. అంత కాంప్రిహెన్సివ్గా అది డ్రాఫ్ట్ చేశారు. ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. సో అది ఒకటి స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇట్ విల్ గో ఆన్ ఫర్ టైమ్ మెమోరియల్. సో అంత కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ఎస్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఏమేమి ఉన్నాయో అదన్నీ అబాలిష్ చేయాలి. అదన్నీ ఉంటే మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండదు అని ఇప్పుడు ప్రియాంబల్ గురించి చెప్పారు. ఎందుకు ప్రియాంబల్ అందరికీ తెలిసి ఉండాలి అన్నది అంత స్ట్రెస్ చేస్తున్నారంటే ఆ ఉన్న ఒక 5 to 6 పాయింట్స్లోనే మొత్తం మనకి ఒక మంచి సొసైటీ ఉండాలంటే ఏమేమి బేసిక్ పిల్లర్స్ ఉండాలి అన్నది దాంట్లోనే మెన్షన్ చేసి పెట్టారు. అంతా మేధావి అంబేద్కర్ గారు. సో ఈ రోజు మనం అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే కాకుండా ఎవ్రీడే వీ నీడ్ టు చెరిష్ హిస్ కాంట్రిబ్యూషన్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ సో దట్ మనము మంచి కంట్రీ, మంచి రాష్ట్రం అవ్వాలి, మంచి ప్రజలు అవ్వాలి అంటే అది అంటే ఖచ్చితంగా మనము అది పాటించాలి అని చెప్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేసిన దానికి మరొకసారి మేధావి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి విచ్చేసిన మన జేసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక కులానికి పని చేయలేదు, ఒక మతానికి పని చేయలేదు, ఒక ప్రాంతానికి పని చేయలేదు. అంబేద్కర్ అందరివాడు, అందరి కోసం, అందరూ సమానమే ప్రపంచంలో అనే ఉద్దేశంతో ఆయన పనిచేశారు. ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకి హక్కు కల్పించాలి అని ఆయన ఎన్నో సభల్లో ప్రత్యేకంగా మహిళల కోసమే సభలు పెట్టేవారు, మీటింగులు పెట్టేవారు, మహిళల కోసమే ఎక్కువగా మాట్లాడేవారు, పోరాటం చేసేవారు. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఉద్యోగస్తులు ఎంతోమంది మహిళలు తన స్వేచ్ఛగా తిరిగి ఉద్యోగం చేసుకోగలుగుతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం మన అంబేద్కర్ అని మనం ఎంతో గర్వంగా, మన మహిళలందరూ కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు. అంతేకాకుండా మరి ఆయన రాజ్యాంగంలో రాసినవన్నీ కూడా కొన్ని వరకే నెరవేరుస్తున్నాయి. ఇలాంటి టైం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం వేదికల మీద, తర్వాత అది యథావిధిగా జరుగుతూనే ఉంది. సంతోషాన్ని అన్నట్టు అది ఎక్కడా కూడా జరగట్లేదు. ఎందుకంటే మనం మాట్లాడతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడు మామూలుగా. అప్పట్లో ఆయన అలా అనుకుని ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛగా మనం బతకలేము. కాబట్టి మనకి వీలైనంత వరకు కూడా మనం సమాజానికి సేవ చేయాలి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి రాజ్యాంగం మీద అవగాహన చేసుకొని మీరు కూడా ఎంతో చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉండాలని మీ అందరికీ కూడా నేను కోరడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.